రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు సొంత గడ్డపై ఘోర పరాభవం ఎదురైంది. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్లు ఆకాశ మెహద్దుగా చెలరేగడంతో ఈ మ్యాచ్ లో కేకేఆర్ సులువుగా గెలిచింది. విరాట్ కోహ్లీ కళ్లు చెదిరే ఇన్నింగ్స్ కూడా ఆర్సీబీని ఆదుకోలేకపోయింది. 183 పరుగుల లక్ష్యాన్ని కోల్కతా నైట్ రైడర్స్ 16.5 ఓవర్లలోనే ఛేదించేసింది. అంటే ఎంతలా ఆర్సీబీ బౌలర్లను కేకేఆర్ బ్యాటర్లు చెడుగుడు ఆడుకున్నారో అర్థమవుతుంది. ఓపెనర్లు సునీల్ నరైన్ అలాగే ఫిల్ సాల్ట్ తో పాటు వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్లు చెలరేగడంతో కేకేఆర్ టీం 19 బంతులు మిగిలి ఉండగానే 7 వికెట్లతో విజయం సాధించింది. ఈ సీజన్ లో నైట్ రైడర్స్ కి ఇది రెండో విజయం. అలాగే ఆర్సీబీకి 3 మ్యాచ్ల్లో రెండో ఓటమి. అయితే ఆర్సీబీ ఆరంభంలో తమ బ్యాటింగ్ పవర్ ను బట్టి చూస్తే ఈ మ్యాచ్ లో 200కు పైగా స్కోర్ చేస్తుందని అనుకున్నారు. కానీ చివరికి 182 పరుగులే చేశారు. అది కూడా విరాట్ కోహ్లీ ఆడడం వల్లే ఆ స్కోర్ వచ్చింది. ఈ మ్యాచ్ లో విరాట్ కోహ్లీ 59 బంతుల్లో 83 రన్ చేశాడు. అందులో 4 4లు 4 6లు ఉన్నాయి. అలాగే గ్రీన్ 33 పరుగులు, మ్యాక్స్వెల్ 28 పరుగులు చేశారు. మొత్తంగా 6 వికెట్లు కోల్పోయి 182 పరుగులు చేసింది ఆర్సీబీ. ఇక 183 పరుగుల టార్గెట్ తో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టుకు చాలా రోజుల తర్వాత నరైన్ ఓపెనర్ గా బరిలోకి దిగి 6 లో మోత మోగించాడు. కేవలం 22 బంతుల్లోనే 5 6లు 2 4లతో 42 రన్ చేసి అవుట్ అయ్యాడు. ఇక మరో ఓపెనర్ ఫిల్ సాల్ట్ కూడా 20 బంతుల్లో 2 6లు 2 4లతో 30 పరుగులు చేశాడు. ఈ ఇద్దరు 6 పరుగుల వ్యవధిలోనే పెవిలియన్ చేరిన ఆ తర్వాత వచ్చిన వెంకటేష్ అయ్యర్, శ్రేయస్ అయ్యర్ల జోడీ కేకేఆర్ ను విజయం వైపు నడిపింది. వెంకటేష్ అయ్యర్ 30 బంతుల్లో 4 6లు 3 4లతో 50 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. ఇక చివర్లో శ్రేయస్ అయ్యర్ కూడా 39 రన్ చేశాడు. మొత్తంగా ఇంకా 19 బంతులు మిగిలి ఉండగానే లక్ష్యాన్ని ఛేదించింది కేకేఆర్. ఇక కేకేఆర్ పాయింట్ల టేబుల్లో 2వ స్థానానికి చేరుకుంది. ఇప్పటికే సిఎస్కే 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో నెట్ రన్ రేట్ అధిక కారణంగా మొదటి స్థానంలో ఉండగా కేకేఆర్ 2 మ్యాచ్ల్లో 2 విజయాలతో 2వ స్థానంలో ఉంది. ఇక రాజస్థాన్ 3వ స్థానంలో ఉండగా సన్ రైజర్స్ హైదరాబాద్ 4వ స్థానంలో ఉంది.